మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొక్కసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ షాట్లో మనం దశవిధ పుణ్య కర్మలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. హిందూ శాస్త్రాల ప్రకారం జీవనోపాధి, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం మనిషి చేయవలసిన పుణ్య కర్మలను దశవిధ పుణ్య కర్మలు అని అంటారు. ఇవి ధర్మాన్ని నిలబెట్టే సత్కార్యాలు. దీనిలో మొదటిది దానము. ఆర్థిక సహాయం, అన్నదానం, విద్యాదానం. లోభం పోయి పుణ్యం పెరుగుతుంది. యజ్ఞం, దేవతారాధన, హవనం, వేదాధ్యయనం, విశ్వశాంతి, లోకక్షేమానికి దారి. 3 తపస్సు. నియమం, వ్రతం, ధ్యానం, శరీర మనోనియంత్రణ. 4 జపం, దైవనామస్మరణ, మంత్రపఠనం, మనశుద్ధి, ఆధ్యాత్మిక శక్తి. 5 ధ్యానం, పరమాత్మపై ఏకాగ్రతతో ధ్యానం, ఆత్మ సాక్షాత్కారం. 6 పూజ, దేవారాధన, నిత్యకర్మలు, కృతజ్ఞత, దైవానుగ్రహం. 7 తీర్థయాత్ర, పవిత్ర క్షేత్రాల దర్శనం, పాప పరిహారం, భక్తి పెంపు. 8 సేవ, సమాజ సేవ, గోసేవ, భక్త సేవ, దయ, కరుణ, వికాసం. 9 సత్యవచనం, నిజాయితీగా జీవించడం, ధర్మస్థాపన. 10 అహింస, మాట, మనసు, చేతలతో హాని చేయకపోవడం పరమ పుణ్యం. ఈ పుణ్యకర్మల వ్యక్తిగత ఆధ్యాత్మిక వికాసానికి, సమాజ శ్రేయస్సుకు బలమైన పునాది. జీవితం సార్థకమవుతుంది, మోక్షానికి దారితీస్తాయి. ముఖ్యంగా మనం పాటించవలసింది దానం, జపం, సేవ, సత్యం, అహింస. ఇవే దశవిధ పుణ్యకర్మల సారాంశం. మనకందరికీ చాలా అనుకూలమైన మార్గాలు ఉన్నాయి. అందరూ కూడా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని ఈ దసరా శుభ సందర్భంలో మంచి నిర్ణయం తీసుకుని ఆ తల్లి యొక్క కరుణాకటాక్షాలు అందరికీ పుష్కలంగా కురియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.